ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఐపీఎల్ 2024 ఆక్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ యొక్క ఐపీఎల్ ఆక్షన్ లో అన్ని టీమ్స్ అయితే గట్టిగా పోటీ పడుతున్నాయి ప్లేయర్స్ కోసం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే ఐపీఎల్ 2024 లోనే ఒక బిగ్గెస్ట్ బైన్ అయితే చేసింది. ఇంతవరకు నాకు తెలిసి ఒక ప్లేయర్ పై ఇంత మనీ ఐపీఎల్ ఆక్షన్ చరిత్రలో ఏ టీం కూడా పెట్టుండదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక ప్లేయర్ పై ఎస్ఆర్హెచ్ టీం ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి ఎవరు కూడా కలలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆ బై ఇంకేదో కాదు, ప్యాట్ కమిన్స్. 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి అడుగు పెట్టినటువంటి ప్యాట్ కమిన్స్ పై అయితే అన్ని టీమ్స్ గట్టిగా పోటీ పడ్డాయి. మోర్ ఇంపార్టెంట్లీ మన ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ప్యాట్ కమిన్స్ ని వదులుకోవడానికి అస్సలు ఇంట్రెస్టబుల్ గా లేకుండే. ఎవరెంత పెడితే అంత మనీ పెంచుకుంటూనే పోయింది ఎస్ఆర్హెచ్ టీం. ఫైనల్ గా ప్యాట్ కమిన్స్ కోసం జరిగినటువంటి 10 టీమ్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ లో ఎస్ఆర్హెచ్ టీం అయితే గెలిచారు. ఏకంగా 20 కోట్లు ప్యాట్ కమిన్స్ పై ఇన్వెస్ట్ చేసి మరి ప్యాట్ కమిన్స్ అయితే ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ టీం బై చేసింది. ఈ యొక్క ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలోనే ఈ వీడియో చేసేటప్పటికి ఇదే బిగ్గెస్ట్ బై అనే చెప్పుకోవచ్చు. అది కూడా ఎస్ఆర్హెచ్ టీం అయితే చేశారు. అండ్ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ యొక్క ఆక్షన్ లో చాలా మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేశారు. అవంతా నెక్స్ట్ వీడియోస్ లో అయితే రాబోతున్నాయి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా కూర్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరి ప్యాట్ కమిన్స్ ని బై చేసి ఎస్ఆర్హెచ్ టీం తప్పు చేసిందా రైట్ చేసిందా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.